తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే మీ యొక్క విజయానికి ఈరోజు చాలా చక్కని సుదినము. ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఫలించే అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి సాధించిన కృషికి గాని, శ్రమకు కానీ ఈరోజు ఫలితం రాబోతోంది. మీరు విదేశాలు వెళ్ళాలన్నా కానీ ఈరోజు ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మీకు ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు ఆకస్మికంగా అంటే పాత ఏరియర్స్ ఇవ్వడంతో పాటు సడన్ సర్ప్రైజు మీ యాజమాన్యం వారు మీకు ఇవ్వబోతున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు గతంలో చేసిన మీ పొరపాట్లు తప్పిదాల వల్ల ఇప్పుడు మీ ఉద్యోగం పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్యత నెలకొంటుంది. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన ఏర్పడి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. స్థిర చరాస్తులు ఈరోజు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాగులో సమకాలీన పద్ధతులు లాభాన్ని తెచ్చిపెడతాయి. వాతావరణం అనుకూలిస్తుంది. రుణాలు తీర్చివేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు ఆ ప్రజలు కానీ అధిష్టానం కానీ గౌరవం ఇచ్చి మీ మాట మీద వారు నిలబడే అవకాశం ఉంది కాబట్టి వారి మాటను వారికిచ్చిన ప్రామిసులను మీరు నిలబెట్టుకున్నట్టయితే మీకు పదవుల నుంచి ఉన్నత పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి సానుకూలమైన సమయము. మీకు గౌరవ మర్యాదలతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ రోజు మీకు లభ్యమవుతాయి. ఆరోగ్యం గురించి చూసినట్టయితే కనుక కొంతమందికి మోకాళ్ళ సంబంధించిన ప్రమాదాలు కానీ మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు కానీ రావడంతో పాటుగా లెగమెంట్స్కు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉండుంటే అవి ఇప్పుడు ఉధృతమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే విదేశాలలో మీరు చేసిన లావాదేవీలు చాలా లాభాన్ని తెచ్చిపెడతాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళాలన్నా పసుపు రంగు వస్త్రాలను ధరించుకొని పసుపుకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా అంటే ఏ వస్తువు కావచ్చు లేదా వస్త్రం కావచ్చు దానంగా ఇచ్చినట్టయితే చిన్ని చిన్ని దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే కృషితో ఉన్నత స్థానాన్ని పొందుతారు. రిజల్ట్స్ మంచిగా తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు కనబడుతుంది. కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగాను అనుకూలంగాను ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోర్టు సంబంధించిన తీర్పులు మీ వైపు వస్తాయి. అన్ని రకాలుగా మీకు సంతోషకరమైన వాతావరణం మీ కుటుంబంలో నెలకొంటుంది. వ్యవసాయదారులకు పొదుపుగా సాగిస్తే కనుక మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు కొత్త సంబంధాలు మీకిష్టమైన స్థానంలో మిమ్మల్ని నిలబెడతాయి. కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహంతో పాటు కొత్త అవకాశాలు వచ్చి పారితోషికం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు డేటాబేస్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్లకు విజయంతో పాటు విదేశాలు వెళ్ళి అక్కడ మీరు జాబ్ చేసే అవకాశం కనబడుతోంది. కొత్తగా ఇంకా ఏవైనా అప్డేట్ అవ్వాలంటే కనుక ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు అప్డేట్ అయితే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగం వాళ్ళకి చూసినట్టయితే పెట్టుబడులు మంచి వడ్డీ రేటుకు లాభాలు వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు కూడా మళ్ళా పెట్టుబడి పెట్టినట్టయితే విశేషమైన లాభాలను ఉత్తరోత్తరా చూసే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడంతో పాటు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని శనిగ్రహ సంబంధమైన పూజలు ఏవైనా చేసుకున్నా దానాలు చేసుకున్నా కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక పరిశీలించినట్టయితే సృజనాత్మక రంగం వాళ్ళకి అంటే టెక్నాలజీ పరంగాను
క్రియేటివిటీ పరంగా ఉన్న విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చిన్న చిన్న వివాదాలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించుకునే దిశగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు పంటల కోసం సరికొత్త పరిశోధన తప్పనిసరిగా చెయ్యాలి. అప్పుడే మీ పంటలకు తగిన లాభాలను మీరు పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మీ మాటను మీరు నిలబెట్టుకుంటేనే తప్ప మీ పదవిని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీ మాటకు అంత ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇటు ప్రజలలోనూ అటు అధిష్టానంలోనూ మీ పేరు మీ స్థానం నిలబెట్టుకోవాలంటే మీరు మాటకు వాల్యూ ఇవ్వవలసిన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు పారితోషికం పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి నూతన సాఫ్ట్వేర్ పరిజ్ఞానం తప్పనిసరి. అది అప్డేట్ అవ్వాలి. అప్పుడే మీకు లాభాలు వచ్చే అవకాశము, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మీ యొక్క జీవన శైలిలో అంటే లైఫ్ స్టైల్లో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆహార పరంగా చేసుకున్నట్టయితే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కొత్త కస్టమర్లతో లావాదేవీలు జాగ్రత్తగా చేసుకోండి. వారు మీకు లాభాలు తెచ్చిపెట్టే వనరులు అన్నమాట. ఇది వాణిజ్య పరంగా చూసుకున్నట్టయితే రుణ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీకు మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఈ రోజు అటువంటి ప్రయత్నాలు చేసుకోండి. పరిహార పరంగా చూసుకున్నట్టయితే శనివారం రోజు రాహుకి కేతువుకి పూజ చేయించడంతో పాటుగా వారి యొక్క గ్రహాలకు మినుములు ఉలవలు ఇవి కనుక మీరు దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక మనం పరిశీలించినట్టయితే సాంఘిక సేవా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు, లా, మెడిసిన్, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశము మంచి మంచి అవకాశాలు, విజయాలు పొందే అవకాశము ఈ రోజు కనపడుతోంది. దాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మీ యొక్క కార్యాలయంలో మంచి ప్రతిభను కనబరిచినట్టయితే ఈ యొక్క ప్రతిభ మీకు డబ్బు రూపంలో తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది ఉద్యోగులకు ఉద్యోగ భంగం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, గృహప్రవేశాలు కానీ ఇలాంటివి భవిష్యత్తులో చేసే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు ఆర్గానిక్ సాగు చాలా లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మీ వ్యూహాలు, మీ యొక్క శ్రమ, మీ యొక్క సేవ విజయ పదాన్ని నడిపిస్తాయి. కళారంగంలో ఉన్న వారికి మెరుగైన ప్రతిభను కనుక మీరు ప్రదర్శించినట్టయితే కొత్త కొత్త అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మల్టీ టాస్కింగ్ పనిలో నైపుణ్యత పెరిగి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్స్ వచ్చే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఒత్తిడిని తగ్గించుకోవడం ప్రప్రథమంగా చెప్పిన ప్రథమ సూచన. ఒత్తిడిని, టెన్షన్స్ని పెట్టుకోకండి. తద్వారా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈరోజు మీరు పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వాళ్లకు స్టాక్ మార్కెట్ లావాదేవీలు మంచి అనుకూలతను, లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడంతో పాటు ఔదుంబర వృక్షం కింద చీమలకు అంటే నల్ల చీమలకు బెల్లాన్ని కానీ తీపి పదార్థాన్ని కానీ పెట్టినట్టయితే ఇంకా విశేషమైన లాభాలను, విశేషమైన ఫలితాలను పొందే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే.